తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో రాము, సోము అని ఇద్దరు స్నేహితులుండేవాళ్ళు. ఒక రోజున వాళ్ళిద్దరూ ఒక దూర ప్రయాణానికి బయలుదేరారు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా బళ్ళు, కార్లు, రైళ్లు లేవుగా. అందుచేత ఇద్దరూ కాలినడకన బయలుదేరారు. త్రోవలో తిందామని రాము 3 రొట్టెలు, సోము 5 రొట్లు తెచ్చుకున్నారు. సగం దూరం వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఆకలి వేసింది. ఆ పక్కనే ఒక చెరువు కనిపించింది. ఇద్దరూ చెరువు ఒడ్డున రొట్టెలు తిందామని కూర్చున్నారు. ఇంతలో ఒక బాటసారి అటుపోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబూ, ఆకలి జాస్తిగా ఉంది, నాకు కూడా కాస్త పెడతారా అని అడిగాడు. బాటసారిని చూసేసరికి ఇద్దరికీ జాలి కలిగింది. వాళ్ళ దగ్గరున్న 8 రొట్లు ముగ్గురు సమంగా పంచుకు తిన్నారు. బాటసారి వాళ్ళిద్దరికీ కలిపి 8 అణాలు ఇచ్చి తన దారిన వెళ్ళిపోయాడు. అప్పుడు సోము అన్నాడు, రాము, నావి 5 రొట్టెలు గనక నేను 5 అణాలు తీసుకుంటాను, నీవి 3 రొట్టెలు గనక 3 అణాలు తీసుకో అని. రాము ఒప్పుకోలేదు. అదేం కుదరదు, ఇద్దరం చెరిసగం పంచుకోవాలి అన్నాడు. ఇందుకు సోము ఒప్పుకోలేదు. అందువల్ల ఇద్దరూ తగువలాడసాగారు. ఇంతలో ఆ దారిన ఒక ముసలివాడు పోతూ వాళ్ళ పోట్లాట చూసి దగ్గరికి వచ్చాడు. రాము, సోము తమ పోట్లాటకి కారణమేమిటో చెప్పారు. అప్పుడు ముసలివాడు, మీరు నేను చెప్పినట్లుగా చేస్తారా, న్యాయంగా పంచుతాను అని అడిగాడు. రాము, సోము ఒప్పుకున్నారు. ముసలివాడు అడిగాడు, 8 రొట్లు ముగ్గురు సమంగా తిన్నారు కదా అని. అవునన్నారు వాళ్ళిద్దరూ. అయితే సోము తెచ్చిన 5 రొట్టెలు 15 ముక్కలయ్యాయి. రాము తెచ్చిన 3 రొట్లు 9 ముక్కలయ్యాయి. సోము తన 15 ముక్కలలో తను 8 తిని బాటసారికి 7 ముక్కలు ఇచ్చాడన్నమాట. అందుకని సోముకు 7 అణాలు వస్తాయి. రాము తన 9 ముక్కల్లో తను 8 తిని ఒక్క ముక్క బాటసారికి ఇచ్చాడన్నమాట. అందుకని రాముకి 1 అణ వస్తుంది అని ముసలివాడు తీర్పు చెప్పాడు. ఆ తీర్పు విని రాము తన తెలివి తక్కువకు సిగ్గుపడ్డాడు. చెరిసగం పంచుకుంటేనే బాగుండేది అని విచారించాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.